ఏం పంతులు గారు బాగున్నారా? అబ్బయ్య బాగున్నావా? ఏవయ్యా సామాను సర్దుకున్నావా అబ్బయ్య? సౌండ్ పెట్టయ్య గురు, సౌండ్ పెట్టయ్య కాస్త వినపడేటట్టుగా. ఎన్ని ఆయన నాకేం పెడతాడే, పెట్టే వాళ్ళే పెట్టలేదు అబ్బాయి మైక్ సౌండ్. దండాలు దండాలు ఎవరికి? పంతులు గారు బాగున్నారా? బాగుండబెట్టే చిన్న పంతులు గారు బాగున్నారా? బాగానే ఉన్నావు అబ్బాయి బాగున్నావా? వాతావరణం అంతా బాగుందా? అంత బ్రహ్మాండంగా ఉంది. అమ్మాయి ఇవాళ ఏంది కొత్త చీర కట్టి వచ్చినావు, పైకి పోయింది? ఏం లేదబ్బయ్య, పైనుంటే ఇంకెంత ఉందో అనుకోని. అదే పైన ఉండేది కాబట్టి పైకే ఉంది. కానీ పైనుంటే కదా పైత్యం ఉండేది. ఆ పైత్యం కూడా ఏముంటుంది చెప్పు. సరే అసలు ఎవరమ్మాయి నువ్వు, ఏంది నీ సంగతి? ఓ పంతులు గారు, ఏమయ్యా మా ఆయన, మా మొగుడు, మా మామ, మా పెనిమిటి మీకు కనపడ్డా? అమ్మాయి నీకు ఎంతమంది అమ్మాయి మొగుళ్ళు? ఇట్లాంటి నాశనం అయ్యే మాటలు మాట్లాడొద్దబ్బయ్యా. అయినా గానీ ఇట్లా కాపురాలు తీసే మాటలు మాట్లాడతావేందంట. అసలు నీకు పెళ్లి అయిందా? పెళ్లి కాల. పంతులు గారి పెళ్లి అయిందా? పంతులు గారికి కూడా కాల. మీ ఇద్దరికి కాలా? పెళ్లి కాని మీకేం తెలుసు సన్యాసులకి? పెళ్లి అయిన వాళ్ళకి అడిగి ఉన్నాను మీ ఊర్లో వాళ్ళకి. అట్ట కాదులే, మా ఆయన మొగుడు పెనిమిటి భర్త అంటే 4-5 చెప్పావు కదా, కొద్దిగా డౌట్ వచ్చి అడిగా. ఇంకో మాట, ఒకడు పోయినా ఒకడు ఉంటాడు కదా అని. ఇదైతే ఇది నిజం. అసలు ఈ మాట ఏరియాకు ఒకళ్ళు ఉంటే పోద్ది, ఇబ్బంది లేకుండా. అది కాదబ్బయ్యా, మా ఆయన, మా మొగుడు, మా మామ, మా పెళ్లిమిటి అంటే ప్రేమలు అనేకం ఉంటాయి కదా. ఏ ప్రేమతో పిలుచుకోవచ్చు కదా భయ్యా. అందుకోసమని నేను పెద్దింటి పిల్లలు సాము. ఓ సావా ఓ సావా దండమని దండమని సమ్మలారా బొమ్మంటే కట్టిలాగే పోతాడు, కట్టిలాగే బొమ్మంటే చెప్పలాగే చెప్పలాగే బొమ్మంటే కట్టిలాగే పోతాడు, కట్టిలాగే బొమ్మంటే చెప్పలాగే పోతాడు. కళ్ళు సరైనది, కళ్ళు సరైనది, కళ్ళు సరైనది విడుదల పడతాడు ఎగోని ఆ మగోని ఆ ఎగోని. ఇల్లాలు పట్టదా, ఇల్లు వగిలి పట్టదా, ఇల్లాలు పట్టదా. కళ్ళు సరైనది, కళ్ళు సరైనది. నా సిగ్గేస్తుంది అబ్బయ్యా. 16-17 వచ్చింది కదా, అందుకని సిగ్గొచ్చేది. ఇప్పుడిప్పుడే తెలుస్తుంటది. అమ్మాయి 16-17 వచ్చింది కదా, ఇప్పుడే సిగ్గు తెలుస్తుంటది అన్నమాట. అబ్బాయి అమ్మాయికి అంత తేలిగ్గా ఎగురుతుంది ఈ మధ్య 2-3 రోజులు ఇక్కడే. అబ్బాయి అమ్మాయి 16 పోయి 18 పడ్డా, 18 పోయి 16 పడ్డా, ఏదైనా పట్టు పట్టేగా. ఏం పట్టు, వయసులో ఉన్న పట్టు ముసలోళ్ళైనా గాంచొద్దు పింఛని బ్యాచి. అవునబ్బయ్యా, ఏది తీసుకున్నా అందుకేగా. అదేది అందుకేగా. ఏంది అది? అందుకే చాలా ఊరుకా, నీకు తెలుసు కానీ. అమ్మాయి కానీ చెప్పు చెప్పు. సరే కదా స్వామి, అసలు మా ఏందో చూసారా లేదా?
నీ అమ్మ కడుపు మాడి మీ ఆయన్ని నువ్వే చూడకపోతే మాకెట్ట తెలిసిద్ది? ఏంది అసలు అది మీ ఆయన్ని చూసేది? అబ్బాయ్యా ఆ. కనీసం మాదైనా చూడలా. ఏందమ్మా అసలు చూసేది ఏంది? చాలా ఊరుకా నీకు అనుభవం ఇంకోసారి తక్కువ సరే. అంటే అన్నానంటారు కానీ ఆ. ఈ పిల్లోడు చూడకుండానే ఉన్నాడా చెప్పు? చూడలేదమ్మా, మాకేం తెలుసు? పిల్లగాడిని పిల్లగాడివా? నాకేం తెలుసు? పిల్లగాడివా? అవును మరి. చాలా ఊరుకో ఎన్ని కొంపలు తీసి ఇక్కడికి వచ్చిన మాట. ఆడ కొంపలు తీసే మార్గం మనకు తెలియదు అనమాట. మీ అట్టోళ్ళ దగ్గర అనుభవం నేర్చుకుందామని మాట్లాడుతున్నాం. సరే కానీ నీకు ఏసీ అలవాటు ఉందా లేదా? ఏందది? ఏందబ్బయ్య మాట అంటవా? అమ్మాయి అసలు పంతులు కడుకుందే అడుగు వేసుకునే అలవాటు ఏంది అసలు? వేసుకునే సరే ఎవరన్నా కావచ్చు, వేసుకునేది వేసుకోవాలా? ఏందది? ఎప్పుడు వేసుకోవాలా? వేసుకునేది ఏందమ్మాయి? పగులు కూడా వేసుకోవాలా? నీకు లేతే అదే పిచ్చేట్టుంది. అబ్బాయి మా ఇంట వంట పుట్టిందే వేసుకునేదానికి మేము. అంతేనా? ఆ మాట ఏగైనా అడగాల్సిందే. ఏగయ్య పక్క రూమ్ లో ఉండి వేసుకుంటా ఉంటాడు పాపం. ఆయన ఏగయ్య అంటవే గాని ఒక ఆయన గోడ పక్కన ఒక ఆయన వెనక పక్కన చూస్తే ఏం అర్థం అవుతుంది చెప్పు? గోడ పక్కన ఉందా? అబ్బాయా నీకు ఆ సంగతి అమ్మాయి ఆహా సరే సరిగా కానీ వేసే వాళ్ళంతా గోడ పక్కన వెనక పక్కన ఉంటే ఏమన్నా పని అవుద్దా? అమ్మాయి కాస్త ఎదురు మదులు ఉండాలి వేయాలంటే. వేసే వాళ్ళు ముందే కదా, ముందే ఉండాల్సిందే. అందుకని మా కులవృత్తి మా ఆయన మా మొగుడు మా మామ వస్తే ముందే వస్తాడు కానీ వెనక రాడు. ఆహా ముందే వస్తాడా? ముందే ముందు పొడుగ్గా ఉంది సావా. అమ్మాయి ఏందది? నీకు లేదా? అమ్మాయి నువ్వు బాగా మాట్లాడు భాష. నువ్వు మీ ఆయనకు ముందు పొడుగన్నావు, మాతో నీకెందుకు? మీ ఆయన సంగతి చెప్పు. ఏంది మీ ఆయనకు అంత పొడుగుండే? మాట్లాడితే ఊరుకో అంటావు కానీ అసలు నీకు తెలుసా అంట? తెలియకుందా లేదా? మాకు తెలియక అడుగుతున్నాం, చెప్పాలి. మా ఆయన ముందు పొడుగ్గా ఉంది సార్. ఏమయ్యా నీకు లేదా? ఏందది? దో సరే ఉందో లేదో యూట్యూబ్ ఆచారంగానే అడుగు. పాపం ఆయనకంగా ఏం తెలుసు? ఆయన కాడ ఒకటే ఉంది ఇంజక్షన్ ఉంటదిలే. పగలంతా ఇంజక్షన్ వేస్తారా, మాపలంతా తీస్తాడా? ఇదంటే అదేలే. ఏ తీరికి ఆడ కుర్రాడికి పాపం పని తక్కువ అనుభవం ఎక్కువ. అనుభవం ఉన్నోళ్ళు గోడ పక్కన ఉండే అనుభవం ఉన్నోళ్ళు గోడ పక్కన ఉండి మరి ఎదురుకొచ్చి మాట్లాడొచ్చు కదా. ఏదైనా ఏం మాట్లాడతారు ఊరిక చాలా గానీ. అయినా కానీ అబ్బాయో వేసుకోవడం అంటే మందు వేసుకోవడం మా ఆయనకి ఉండేది. మీ ఆయన మందు వేసుకుంటాడా? అమ్మాయి అబద్ధం అడగాకు. 3 వేసుకుంటాడు, మధ్యాహ్నం 3 వేసుకుంటాడు, సాయంత్రం 3 వేసుకుంటాడు. వేసుకునే పనేనా? మా ఆయన వేసుకొని ఏ జామ కాడు వచ్చి కాళ్ళు పైకి తల కిందకి దబేలేమన్నాడు. ఉండా కొడుకు చేసేది లేపాలే. ఈ సంగతి మీకు తెలియదు అబ్బాయి? ఏందమ్మా మా పెళ్ళి 7 ఏళ్ళు నేను ఎరుగుతుంట. ఏంది అమ్మాయి? ఏందమ్మాయి అసలు అది? కోకో ఏంది? కోకోకోల అంట భయ్యా. ఏదో మాకు తెలియదు. అది నీకు తెలీదా? తెలుగులో చెప్పు. నువ్వు మందు వేసుకునే వాడికైతే నీకు తెలుస్తుంది కానీ ఇక్కడ ఎవరు నేర్చుకునే వాళ్ళ లేరు. అడుగు. ఇంకొక ఆయన కొండయ్య పాపం. కొండయ్య ఏ ఊరు? పక్క ఊరేగా. అదేలే పక్క ఊరేగా. అవునవును కల్లూరు. అవును కల్లూరు నుంచి వేసుకుంటా వచ్చాడు పాపం. చూద్దామని నీకు బాకి ఉండి వచ్చి ఉంటారు వాళ్ళు. ఊరికెందుకు వస్తారు? తల కొందా చాలా ఊరుకో భయ్య చాలు కానీ ఆ మాట మాట్లాడతాం ఏందంట మా మామగారు రాబోతే నా బతికేది ఎట్ట అంట. అంతేలే. సరే గానే ఇద్దో నేనున్నాను భయ్య, నువ్వేమంటే ఆ మాట చెప్పు. నేను మా అమ్మగారు. అమ్మాయి ఉండవా అమ్మా? నీకేమి న్యాయం జరగట్లేదా? ఏదైనా పోయి నేను ఎదుగుతున్నా అంట. న్యాయం జరగట్లా అస్సలు లేదా భయ్య, అస్సలు. అమ్మాయి మీ ఆయన వచ్చిన తర్వాత నన్ను విలువ. అమ్మాయి మీ ఆయన వచ్చిన తర్వాత నన్ను విలువ, దగ్గరుండి ఆ మాట ఈ మాట చెప్పి సంసారం చేపిస్తావు. నిజంగా చేస్తావా? నిజంగా చేపిస్తా. అబ్బాయి ఈ ఊర్లో గట్టిగా నువ్వే చెప్పే పిల్లోడివి. ఏదంటే నీతోనే మాట్లాడతా. పంతులు గారు పని చేయదు. అవునులే. ఆ సామాన్తో కట్టి పెట్టాడు, ఆయనతో నాకు పనిలే. నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట వింటా. నిజంగా చేపిస్తావా? నిజంగానే చేపిస్తా. నువ్వు చేయవా? నీకేం పుట్టింది నీ అమ్మగాడు మాట చెప్పిన వాళ్ళు చేస్తారా? అది కాదబ్బయ్య. ఈ మధ్యకాలం ఎట్టుందంట, వాళ్ళు ముందు పోనిచ్చి వాళ్ళ కాడికి ముందు ఇల్లు పోతా ఉండేది కాపురాలు తీసేదానికి సంసారం. అందుకోసమని అబ్బాయ ఈ రోజు అటు తేలిపోతుంది. నేను ఎన్నాళ్ళే కాపురాలు చెలో చెలో మని చేస్తామంటే ఎన్నాళ్ళే కాపురాలు.
కూకులు నాటులు నాటి పొద్దు కూకులు నాటులు నాటి పొద్దు కూకులు నాటులు నాటి పొద్దు కూకలే ఇంటికి కూటికి తిప్పలు వస్తానయ్యా ఎన్నాళ్ళి ఎన్నాళ్ళి అబ్బయ్యా అట్ట చేసి కదమ్మా పాపం ఆయన కారు తిప్పుకొని నీ అమ్మడి పడింది. ఇదో, ఈరోజు నీతో మాట చెప్పాలనుకున్నాను అబ్బయ్యా. ఒకటి కాకుండా రెండు చెప్పు. చెప్పు. అసలు మా ఆయన కనపడ్డా లేదా ఒక మాట చెప్పు. అమ్మాయి మీ ఆయనకి ఏమైనా గుర్తులు ఉన్నాయా? అది కథ. ఇదో బొర్రమీసాలు, ధోని కడుపు, దొప్పు చెవులు, మా ఆయనలా అంతా ఎరిపోయి కింద కాస్త నలుపు. కింద నలుపు నలుపు నలుపు. అటు ఏ సైడు? ఎంత నలిపిది ఎంత నలుపు. అట్టగాలమ్మా కింద అంటే ఎటు పక్కని కదా. కింద భయ్యా. అదే కిందనే అభయ కింద భయ్యా. కిందనేనమ్మా నలుపు నలుపు. నలుపు. అభయ నీకు నలుపు ఉందా లేదా చెప్పు. అసలు మాకు తెలియదమ్మా దాని సంగతి. అంతా ఎరిపే నలిపి ఆడా లేదు. మా యానకుంది. ఇదో ఇంకొక అలవాటు ఉంది, నీకుందా లేదా? నలిపే అలవాటు ఉందా? నలిపే అలవాట ఏంది అది? ఏమై నీకుందా? అసలు ఏందని కదా నలిపేది? ఆయన మూత తిప్పుకొని కొట్టుకోవడం తప్ప నలిపే అలవాటు ఆడుంది. అసలు ఆడ దొరుకుతుంది అడుగు నలిపే అలవాటు పాపం. అసలు నలిపేది ఏందమ్మా వివరంగా చెప్పాలి కదా. ఏమై నీకుందా నలిపే అలవాటు? ఆయన నలిపి పైన తారు రోడ్డు. పంతులు గారు మీరైనా నలిపారా లేదా? ఈయన నలుపుతుండు ప్యాకెట్లో తీసి. అది కాదబ్బయ్యా, మా ఆయన ఇంకోటి నల్లగా పొడుగ్గా. ఏందమ్మా అసలు అది? అమ్మాయి చూడమే అంత రహస్యంగా చెప్పబాకు, నువ్వు మామూలుగా చెప్పు. చాలా ఊరుక. మా ఆయన చుట్టముక్క అలవాటు ఉందబ్బయ్యా. చుట్టముక్క. ఈ రచ్చబండ కాడ కూర్చొని ఈ ఊర్లో వాళ్ళంతా వచ్చినానక ఈ కాశీపురంలో ఆడు కూర్చొని పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి నలపడం తీయడం పెట్టడం నలపడం తీయడం పెట్టడం. ఆయన నీకు బుద్ధి ఉందా లేదా? మా ఆయనక లేదంటవేంది? ఇంత మోటు ఉంది. మోటు ఉందా? అది ఎప్పటి నుంచి? అదేనా సామాన్ సరుకు చెన్నై పోయినప్పుడు తెచ్చుకోర్రా మూట. చెన్నై పోయినప్పుడు ఏమైనా తెచ్చుకున్నారేమో మూట. ఎందుకని బాధ అంత ఎందుకని నాకు ఇల్లు లేని బాధ వస్తుంది అబ్బయ్యా. ఈ రోజు అటు తేలిపోతుంది స్వామి, అసలే పొద్దుపోతుంది. కానీ ఇదో ఈ రోజు మా ఆయన గుంటూరు పోయాడా. గుంటూరు పోయాడా? ఏది విజయవాడ అనుకుంటున్నా. నిన్న పోయింది విజయవాడ కాదు, గుంటూరే పోయాడా భయ్యా? గుంటూరేనా? కానీ కక్కయ్య మామ బాగుండమ్మా చూపులతోనే 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 గుండెల్లో అమ్మాయి నీ మొగుడేలే. అసలు పాపం ఏగే తట్టుకోలేక నోటికొచ్చింది పాపం. నోటికొచ్చింది ఆడకొచ్చి పాపం ఊరక వాగుతూనే ఉండడు కుర్చీకాడ కూర్చొని. ఏం చేస్తారు పాపం. పాపం వెయ్యాలని బాధ ఎవరు వేయించుకోవటం లేదు. ఏం చేసేది? పింఛన్ బ్యాచ్ ఏం చేసేది? ఆనేవేస్తాడు వెనకేయటం తప్ప ముందే లేడుగా. అమ్మాయి గుంటూరు పోయి ఏం తెచ్చాడమ్మాయి? గుంటూరు వెళ్ళినా మగుడు. అమ్మాయి సిగ్గుపడుతుందయ్యా దాని ఎవరని ఎదురు మొదలు కూర్చొని కొట్టుకుంటూ చూడబయ్యా. ఏందది? నువ్వు ఎప్పుడు కొట్టుకోలేదా? దాని సంగతి మాకెడ తెలిసింది. అసలు కొట్టుకోలేదు పిల్లగా. అబ్బా దాని ఎవరని తెలియదు అమ్మాయి, మాకేం తెలుసు. అబ్బాయి గారు సామాన్ దెబ్బతింటదని గుంటూరు వెళ్ళినా మగుడు
రచ్చబండ కాడ కూర్చొని నేను అందిస్తుంటే మా ఆయన మేకలు కొడుతున్నాడు స్వామి చెప్పుకు శీలలు చెప్పులకు శీలలా మా కులవృత్తి స్వామి పెద్దింటిలో సాము అమ్మాయి ఆహా పానీలే ఇంతకు మొత్తానికి ఏదో ఒక అది పనికి వచ్చింది కదా న్యాయం జరిగింది అనుకోలే ఏడా జరిగేది పొద్దున్నే జరిగేది ఇప్పుడు కాదు అటో ఇటో తేలిపోలేదు స్వామి సరే కానీ ఆ ఏగే సంగతి ఏం చూడమ్మా ఊరక వాగుతుండు పాపం అబ్బాయి నోటికి బుసలు కొట్టే తప్ప చేసే పావం కాదు నోటికొచ్చింది అబ్బాయికి రాలుతాయిలే మువ్వలు రాలుతాయి బియ్యం రాలుతాయి ఎద్దంటే మగవాళ్ళు వచ్చి ఇంటి మొదలు వీళ్ళు నిలబడి కేకలేస్తుంటే ఆరత పట్టుకొని రాక అటు పిలిస్తే ఇటు మల్లుతుంది ఇటు పిలిస్తే అటు మల్లుతుంది ఒక్కసారి పిలిచి చూస్తా ముద్ద ఈ పక్క పిలిస్తే ఆ పక్క మలుతుంది ఆ పక్క పిలిస్తే ఈ పక్క మలుతుంది ఇది ఎవరు మీరు చూసుకుందబ్బా కాశీరావు గారు మీరు నా వీరు కాదయ్యా నేను మంత్రులు గారు మీరా ఎవరో మొత్తానికి ఎవరు బీరో చూసుకుంది లేకపోతే ఎందుకు అట్లా అయినా ఒక్కసారి పిలుస్తా వస్తే వచ్చింది రాకపోతే ఒక తన్ను వాళ్ళ పుట్టింటికి పంపిస్తా అరగంట తర్వాత జరిగేది అదేగా ఓసే ముద్ద ఏదన్నా వాళ్ళది ఇంకొకసారి పిలుస్తా ఓసే ముద్ద అబ్బాయి అమ్మా కడుపు మాడాగు ఏమాయా కక్క పాపం తల్లి లేని పిల్లని మామూలు కొట్టలేదే నువ్వు మామూలు కాదు శనగేసిన మొత్తానికి చినిగిందిలే ఏయా సభలో మగోళ్ళ పరువు తీసావుగా మొత్తం మీద మగోళ్ళ పరువు తీసావుగా మామా ఇట్టాడు కొంపలు తీసేవాడు మాట్లాడరా నువ్వు కొంపలు నేను తీయనమ్మాయి ఇప్పుడు కొట్టింది ఎవరు ఒకసారి బాగా చూడ అమ్మాయి అక్కయ్య కొట్టాడని చూడాలే అసలు కొట్టింది ఎవరంట కొట్టింది ఎవరంట నేనా ఈ సిగ్గుమాలనోడు అసలు వీడి ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నాడు అంట వీడి ముఖం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నాడు అంట ఏమయ్యో మా పెళ్ళే 7 ఏళ్ళైందంట ఎప్పుడైనా ఏ రోజైనా ఎక్కడైనా ఎప్పుడైనా కొట్టుంటాడా ఈడు కొడితే నేను ఇటు ఎందుకుంటానంట అంతేలే ఇది కూడా నిజమేలే అది నిజమే కదా మావా ఈ రోజు నువ్వు కొట్టేవా నేను కొట్టినా అసలు తేలిపోవాలా కానీ మావో అసలు ఎవరు కొట్టారంట నీ సిగ్గు చెమ్మ నీకెంత సిగ్గు నాగలేని సిగ్గు నీకెందుకు నీవేనా కొట్టేది అబ్బా అయ్యబ్బా ఈడు ఆడత్త ఎట్ట కొడతాడో కానీ అట్నే ఉండదు ఏడ్చినట్టే ఉండదు మా కాపురం కూడా అంతకాక ఇంకేముంది సచ్చినోడా మావా కొట్టుకోంది ఎవరు తిట్టుకోంది ఎవరు అంటవా ఇదో వాళ్ళు కొట్టుకున్నా కానీ వాళ్ళు గొప్పలు కనుక ఇంట్లో కొట్టుకుంటారు మనం ఇలా ఈదలో కొట్టుకుంటాం వాళ్ళకి మనకు తేడా కానీ ఇదో నేను మాట చేస్తా ఇట్రా చెప్పండి రా మామా మామా నువ్వు నన్నేనన్నా నేను నిన్నేనన్నా నువ్వు నన్నేమను నేను నిన్నేమన్నా కదా మామ ఈ ఊరోళ్ళంతా ఏమన్నా తెలుసా ఓసే ముత్తే మీ మామ తాగబోతాడు ఒక పని చేయడు
ఏమయ్యో మా ఆయనకి ఏసీ అలవాటు ఏపించుకునే అలవాటు తప్ప చూడు పాపం వెనకొచ్చే అంత అమాయకుడు మా ఆయన వెనకొచ్చి చేపించే తప్ప వేసుకునే అలవాటు అస్సలు లేదు. మావా కనీసం ఇంటి దగ్గరనే వస్తవా లేదా? సరే గాని చెప్పు మావా చెప్పు అసలు చెప్పే వాళ్ళు గొప్పలు కనుక వాళ్ళు తాగుతారా? వాళ్ళు ఇళ్ళలో కొట్టుకుంటారా? ఇలా మనం తాగి ఈదులు కొట్టుకుంటాం. అయినా ఆ మాటకైనా ఈ మాటకైనా ఆ ఊ తప్ప ఏమీ లేదు మావా. ఏం చేస్తారు మావా? అయిపోయింది మావా. ఏదో ఒకటి చెయ్యండి అబ్బాయి, మా పని కావటం లేదా? నీకు దండం మేము చేయాలా? మేము చేయాలా? దండం పెడతానమ్మయ్యా. ఎందుకు ఎందుకు ఏం లేపి లేచేటట్లేదు అబ్బాయి ఈ రోజు. అంతేనంటవా? ఇదో సరే గాని మామా ఎక్కడ తీసామరా? మామా ఎక్కడి నీ సంబరము జౌత చేతరా కాపురము, ఎక్కడి నీ సంబరము జౌత చేతరా చేతరా కాపురము. నువ్వు అంట నాకు చాలా నిన్న బచ్చుగొట్ట పాపం పోతురు. సిగ్గెందుకు చిన్నదానా, సిగ్గెందుకు చిన్నదానా, మన అబ్బా ఏమి జన్మలు ఎత్తినట్టాడు నా మొగుడు దొరకడబ్బా. సరే కాని మావా ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నీది నాది, ఒక్క క్షణం నీరం నేనాగలేను, ఒక్క క్షణం నీరం. ఎన్ని జన్మలు ఎత్తినట్టాడు మొగుడు దొరుకుతాడు అంట తాగు మొగుడు. దొరుకుతాడో దొరకడు కానీ నీకైతే దొరికినట్టే, ఇబ్బంది లేదు మామా. సరే గాని వీళ్ళందరూ ఏమంటున్నారు చూడు మామా. ఏమంటారు? ఓ ముత్యా నీకు అది లేదంటున్నారు మామా. ఏంది అది అబ్బాయి సంగతి నవ్వబాకో, నీకు లేనిది ఏంది అడుగు. చెప్పమావా. వాళ్ళందరికి ఉందేంది, నాకు లేనిది అడుగు. ఏందా నీకు తెలీదా? అదే మామా. ఏంటది? వాళ్ళకుండేది నాకు లేదండి. అన్ని వాళ్ళకుండేదేంది నాకు లేదండి. చాలే తాగుబో సచ్చినోడా, నీకు నిజంగా తెలియదా మావా? నా మీద ప్రేమ మావా. వీళ్ళంతా ఏమన్నారంటే ఓసే ముత్యా నీ మీద ప్రేమ ఉంటే అందంగా మంచిగా బాగా ఉంటాడు కదా, ఇలా తాగి తిరుగుతాడని చెప్పాడు మావా. సరే గాని మావా భలే కుర్రాడు. మామా భలే కూరవాడా వాడా, మావా ఓరు మావా మావా భలే కూరవాడా హుషారైన వాడా.
మామా నువ్వు నేను ఇస్తే కింద పడరు తప్ప చేసేది ఏమిలే. మామా నీవే కిలాడి రాజా, నేనే చలాకి రాణి, కలవాలి నీవు నేను, ఓయ్ కలవాలి నీవు నేను, నిలవాలి భలే కూరవాడ, హుషారైన వాడ, నా వాడు మనకేలరా పంతాలు పట్టి విగచాలరా, మనకేలరా పంతాలు పట్టి మావా ఏకాంత వేళ చేయ నెలా, కలవాలి నీవు నేను, ఓయ్ ఓయ్ కలవాలి నీవు నేను, నిలవాలి భలే కూరవాడ, హుషారైన వాడ, నా వాలి చూపలలోన అబ్బాయా, ఓ అబ్బాయా. ఏంది మామా చెప్పు. మన పెద్ద కాపు గారు వచ్చారా? ఆ? మన కాపు గారు వచ్చారా? ఏందా నేను కాతామనుకోమండి మామా. ఏంటికి? ఎవరు పని చేయలేదండి కదబ్బా. వారింటికే పోయేస్తున్నాను. ఎప్పుడు చేసావు? ఆ పెద్ద కాపురింటికే పోయేస్తున్నాను. ఆయన పెద్ద కొడుకు వచ్చి ఆ, వస్తే ఉండటం పెట్టానా, ఆ, ఆయన చిన్న కొడుకు వస్తే ఆ, ఎదురెట్టేసానా, ఆ, వాళ్ళ అమ్మాయి గారు వస్తే ఆ, మెడం కోసానా, ఆ. ఆ- వాళ్ళ ముసలమ్మ. వాళ్ళ ముసలమ్మ గారు వస్తే ఆ. 2 చెవులు కోసానా. ఎవరు తాగుబోతు చచ్చినోడా? చెవులు కోసేది ఏంటంట? ఏదైనా కోతే గీతే వెనకుండే ఏగై కోయలు కదా ముసలాం చెవులు కోసేది ఏంటంట? రాటం చెవులే. ఓ రాటం చెవులా? ఆయన గారు వస్తే ఆ. మన సూర్యు కింద నిలబెట్టి నించున్నట్టే కసా కసా 3 పోట్లు పోసాను. అబ్బో ఏమై వంకొని పెట్టంట. ఈ మొన్న కూడా వంక పెట్టేది వాటి పసా పసా అని ఏడ పసా పసా, ఏడ పసా పసా చెప్పినావు నమ్మేటట్టు ఉండవల్ల. ఇటు చేసే పని వేరు, చేసి చెప్పే మాట వేరు. అంతగాక ఇంకా వారి పని చేయండి అక్కడనే. ఏమో తాగుబో సచ్చినోడా. అయినా కానీ మావా పెళ్ళి అయినా చూస్తానే ఉండా. నువ్వు ఎప్పుడు చేస్తున్నావు, నువ్వు ఎక్కడే చేస్తుంటావు కానీ ఇదో ఏమన్నా అనుకో కానీ మావా నువ్వంటే నాకు భలే ఇష్టం మావా. ఏందండి ఈరోజు మంచి చిలకపచ్చ కావు తెచ్చిపెట్టు మావా. చిలకపచ్చ కోక పెట్టినది కేక, చిలకపచ్చ కోక పెట్టినది కేక, తోడు లేక బాలకృష్ణుడా 2 జల్ల కైక రెచ్చిపోతే పాప పంచుకోవే పాల మీదడా. రాజా
పళ్ళు కావాలా పళ్ళుతోనే పిల్ల నీకు పిల్ల కావాలా సంపకే బాలా సంపకే వేళ కాలం మావా సరే కానీ మన పెద్ద చెట్టు గారు వచ్చారా మన పెద్దిరెడ్డి గారు వచ్చారా వచ్చాను. మరి వాళ్ళ ఖాతా మానుకోమనండి మావా వారి ఖాతా ఇప్పుడు పుట్టిందండి. ఆ, వారి తాత ముత్తాతలు నాడుది. అది ఎట్టా మావా వాళ్ళ ముత్తాత గారికి ఆ, మా ముత్తాత గారు పెట్టారా? పెట్టారా వాళ్ళ తాతగారికి ఆ, మా తాతగారు పెట్టారా? పెట్టారా వాళ్ళ అయ్య గారికి ఆ, మా అయ్య గారు పెట్టారా? పెట్టారా ఇప్పుడు ఖాతా కూర్చో వారి గారికి ఆ, నేను పెడుతున్నానా? మావా మీ ముత్తాత వాళ్ళ ముత్తాత పెట్టిండా పెట్టాడు. మీ తాత వాళ్ళ తాత పెట్టిండా పెట్టారు. మీ అయ్య వాళ్ళ అయ్య పెట్టిండా పెట్టారు. వాళ్ళ అబ్బాయి గారు నువ్వు పెట్టావా పెట్టాను. మరి నాకేం పెడతావు ఇంకా వారి పైన నేను ఎక్కడే నాకేం పెడతావంట మిగిలింది నీకు పెడతాలే. వాయబ్బో మిగిలిందా ఆ. అంతా ఆడ పెట్టి ఉన్న తొక్క నాకు పెడతాడంట మావా పాడు పడతావా? పాడు పడతావా? పాడు. అందమైన అందమైన దానా అందమంతా చూసి నే మురిసిపోయి అందమైన దానా. మరి కల్లూరు కక్కయ్య గారు కొండయ్య గారు మరి కక్కయ్య పాత్రధారి పెద్దలు పూజలు కళాకారులు కళామాలు 100 రూపాయలు ఇచ్చారు. వారికి ఆ బ్రహ్మగారు విశ్రమ గారు వెళ్ళవేళ కాపాడు మరీ కోరుకుంటున్నాం. అందమైన దాన సందమామలాంటి దాన అందమంతా చూసి నే మురిసిపోయి అందమంతా చూసి నే మురిసిపోయి అందమైన దాన. హైదరాబాదులోన హైటెక్ సిటీన హైటెక్ సిటీ నాది హైటెక్ సిటీలోన అందమైన దానా అందమైన దానా గాజు అక్కలోన అందమైన దానా ఆ చీరలంగడి నాది చిలకలూరిలోన ఆ చీరలంగడి నాది ఆ చీరలంగడి కర్నూలు జిల్లాలోన ఆ కాటి కర్నూలు జిల్లాలోన ఆ కాటి నాది
అబ్బబ్బా కనపడలేదు కానీ నీ కాడ చాలా ఉంది. అయినా కానీ మామ చెప్పు. ఏ మాట చెప్పాలి కానీ చెప్పు ఇద్దా చెప్పు అబ్బో చెప్పేది నువ్వు ఇలా రా అయ్యా కొంచెం ముందేమోనయ్యా చెయ్యి కాస్త ముందే కదా అదనంగా ఉండేది ఇదో సరే కానీ మామ ఈరోజు మనం వినుకొని పోయావా అక్కడ ఏం జరిగిందో తెలుసా అమ్మాయి తెలియనోడిని పట్టుకొని వెనకొని పోయావా అని అడిగితే ఎట్ట చదువుతుడు ఇంకేం చెప్పాలా ఆయనకేం తెలుసు ఆయనకేమి తెలియదు పాపం ఆయనకేం తెలియదు నీకేమి తెలియదు అట్ట కాదులేమ్మా వినకొండ అంటే అసలు ఆయనకేం తెలుసు పాపం నీకు కూడా తెలియదు అబ్బయ్యా నాకు తెలుసులే వినకొండ ఏం తెలియదు నాకు తెలుసుగా మావా ఆయన పిల్లోడు మాటలకేం కానీ చిన్నపిల్లోడా ఈరోజు మన ఇద్దరు వినకుండా పోయావా పోయాం కదా ఆడ మంచి యాలగామున చిట్టపట్ట చినుకులు పడ్డాయి అబ్బాయా టిఫిన్ చేసిన ముందా అబ్బాయి పనికి ముందు పనికి తర్వాత టిఫిన్ చేసిన తర్వాత పడిందా చాలే ఊరుకోపోయా పని ముందు పనికి తర్వాత చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలిగాడే సరసర ఉంటే చెట్ట పట్ట చేతులు తగి చెట్టు నీడకై పరుగెడుతూ చెప్పలేని జగతిలో ఉన్నది మనం ఇద్దరం జగతిలో ఉన్నది మన ఇద్దరం చెప్పలేని ఆహాయి ఎంత ఎచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి చెడపడ చినుకులు పడుతూ చెట్ట పట్ట చెట్టు నీడ కళ్ళకు ఎవరు కనపడకుంటే జగతిలో ఉన్నది మన ఇద్దరం జగతిలో ఉన్నది మన ఇద్దరం అనుకొని ఎత్తగా ఉంటుందో చెప్పలేని ఆహాయి చిటపట చిలుకులు పడుతూ ఉంటే చలిగాడే సరసన ఉంటే తింటా చిత్తూరి చిన్నవాడా ఈ మనసుననే లేనా చిత్తూరు చిన్నవాడా నీ మనసుననే లేనా మయమరిచి నన్ను మనసును దోచితివి ఆయన సిద్ధ
రేపు వైశాఖ శుద్ధ దశమి భానువారము మధ్యాహ్నం 12 గంటలకు నేను సమాధిలోకి ప్రవేశించబోతున్నాను. నువ్వు వనములకు పోయి సుర్లకు సుజ్ఞానం కొనిపెట్టి దేవదారి పసుపులను, దేవదారి పళ్ళను, దేవదారి మల్లెలను కోసుకొని నా సమాధి వేళకు రాగలవా? తప్పగా రాగా గురుదేవా. పోయి మంచిది రా. ఆజ్ఞ ఉంటే పోయి వచ్చద దేవదారి పోయి వచ్చద దేవదారి వచ్చద గురువర తోయద తీరుల తోగోవత్ ఉపము గురువర పోయి వచ్చద దేవదారి గండికన మా మార్గమోన కాంచితే సద్గురువర గండికన మా మార్గమోన కాంచితే సద్గురువర కుండలి మచ్చమున తోటి కూడితి సద్గురువర పోయి వచ్చద దేవదారి పోలు తెచ్చద గురువర చుట్టుయుండ పొదలను తెగొట్టెదానో గురువర మోడియేసి గగనమందు చూసి వచ్చద గురువర మోడియేసి గగనమందున చూసి వచ్చద గురువర పోయి వచ్చద దేవదారి పోలు తెచ్చద గురువర సుందర కయ పూజక యథూపు మూస గురువర పోయి సోడసోచమైన ఎడవే సోచి వచ్చదానురా సోడసోచమైన ఎడవే సోచి వచ్చదానురా ఓడియేసి గగనమందు మోసహించద గురువర పోయి వచ్చద దేవదారి పూలు తెచ్చద గురువర ఏ పూలు తెచ్చద గురువర నాయనా సిద్ధ పోయి బిడ్డలారా, ఈ ప్రపంచమున కొన్ని విపరీతములు జరుగుతున్నవి. అవి ఏమంటే నేనే ముడుపులో వెంకటేశ్వర స్వామికి ఇష్టమని ఆ ముడుపులో తిరుపతికి చేర్చెదరు. కడప వద్దనున్న కమలాపురములో కప్ప కోడి కూత కూయును. జాతి జాతికి మధ్య వైరములు కరిగి జనులంతా తల్లటిల్లేదురు. పెన్న ఒడ్డునున్న సిన్నూరు గ్రామం వరదల పాలవును. ఈశాన్యం నుండి ఇసుబగాలి వచ్చి ఈ నరులంతా విపరీతముగా చచ్చెదరు. కపట కిరాతకులను ఖండించుటకు కలికి అవతారుడై వచ్చును. ఉల్లిగడ్డకు ఉపదేశమిచ్చు అట్టి గురువులను యముడు కాళ్ళదన్నును. కళ్ళలేని వారిని కాసును కోయ రాజ్యం అంతా గొడవలు పాలవును. సైదాపేటలో సాయిబులందరూ సమరమున సచ్చెదరు. అద్దంకి సీమలో యాదవులింట బుద్ధివంతువాడు పుట్టును. తల్లి పిల్లలు తగులు ఆడు దినములు వచ్చును. గద్దలను కాకి ఊడ్చు తన్నును. మాళ్లకు మంచాలు వేదురు. మజరా తంజాపూరు హరించును. మహానంది శిఖరము విరుగును. హంపి ఇరుపాక్షి రెండు కనుల మధ్య అగ్ని వర్షం కురియును.
భూమి వణికి గ్యామమ్ములు అదురును. మొన్న మోపులంతా ముత్తైదులు ఎదురు. 15 రోజులే. ఇక ముందేమి జరుగును తెలియకున్నది. చెడు నడతల చేత ప్రవర్తించి జల్లు పంటాకులు రాలినట్టుగా రాలును. నాయన్లారా, నేను సమాధి లేకపో ముందు కొంత కాలజ్ఞానం బోధించదును, సావధానముగా ఆలోకింపు. చెప్పలేదన్ అనకపోయేరు నరులార గురిని బతక నేర్చేరు. చెప్పలేదు అనకపోయారు తప్పదిగో గురిని వాక్యం. చెప్పలేదు అనకపోయారు తప్పదిగో గురిని వాక్యం. తప్పుదోవుల పోవు వారిని సప్పరించక తప్పదంట. చెప్పలేదంట అనకపోయేరు నరులార గురిని చేరి ముత్తి బతక నేర్చేరు. గొప్పతనమున కోసు మీరేను, అదిగాక కొందరు గొప్పతనమున మోసపోయేరు. అప్పుడిప్పుడు అనకరాదు ఎప్పుడో ఏ వేళనో మరి. అప్పుడిప్పుడు అనకరాదు ఎప్పుడో ఏ వేళనో మరి. గుప్పు గుప్పును దాటిపోయే గుర్ర పడుగులు ఏర్పడును. చెప్పలేదంట అనకపోయేరు నరులార గురిని చేరి ముత్తి బతక నేర్చేరు. అగల విడిచి పొగలు దాటేను, అదిగాక కొందరు అదిగాక పక్క యువకుల చుట్టలు చూసి భ్రమ చేరేను. తోక తోకక తల్లి పిల్లలు జోడు బాడ్చి అడవలందు. తల్లి పిల్లలు జోడు బాడ్చి అడవలందు. కాకి శోకము చేసి ప్రజలు కాయకములు మింగి సత్తురు. చెప్పలేదంట అనకపోయేరు నరులార గురిని చేరి ముత్తికి బతక నేర్చేరు. కాశీ మోకలు కేక వేసి కలవరించేను. ఆకాశి మోకలు కోక వెట్టి ప్రశ్నలిచ్చేను. ఆకాశం ఎర్రమడుగులు 6 మతములు ఒక్కటవును. ఆకాశం ఎర్రమడుగులు 6 మతములు ఒక్కటవును. లోకమంతా జనులు వేలునో బ్రహ్మ. లోకమందో జనులందరూ వేలు దిక్కులు నింగిసారు. చెప్పలేదంట అనకపోయేరు నరులార గురిని చేరి ముత్తిగా బతక నేర్చేరు. వైనను కూడా తందురు, అదిగాక కొందరు కొన కూడినప్పుడు ఆడ చూసిన ఆడుకుందురు. ఏడు కాతూ పోతులు వీరభోగా అంతరాయును. ఏడు కాతూ పోతులు వీరభోగా వసంతరాయు ఏలనో బ్రహ్మాండమంతా. 7 జీవుల ఏక చక్రం వేలునో బ్రహ్మాండమంతా. చెప్పలేదంట అనకపోయేరు నరులార గురిని చేరి ముత్తికి బతక నేర్చేరు. నాయన్లారా, నేను నా కుమార్తెగు వీరనారాయణమ్మ గర్భమున ఉద్భవించువారు నా మఠములకు ధర్మకర్తలై పూజలు చేయుదురుగాక. పాపము ఆ పోలకపోయిన సిద్ధుడు ఇంకా రాకపోవును. ఆ సిద్ధుని కీర్తి ఆ చంద్రతారకములుగా చిరస్థాయిగా వర్ధిల్లుగాక.
నాయనలారా, నేను సమాధి లేకపోతున్నాను, నాకు సెలవు సొమ్ము. హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. ఆధారి పండు పండు దొరకిన వారికి పండగై ఉండు. పండుదే ఆధారి పండు. ఎతలు వేడ్కురు కూడి ఎతగిరియా పండు. ఎతలు వేడ్కురు గూడి ఎతగిరియా పండు. మరి సత్యవాదుల పెరుగునాయుండు. పండుదే ఆధారి పండు. చెట్టు మొదలు లేదు చుట్టూ కావలియుండు. చెట్టు మొదలు లేదు చుట్టూ కావలియుండు. పట్ట బయలయ్యుండు బావమోలుండు. పండుదే ఆధారి పండు. ఎతలు వేడ్కురు గూడి ఎతగిరియా పండు. ఎతలు వేడ్కురు గూడి ఎతగిరియా పండు. మరి సత్యవాదుల మరుగునాయుండు. పండుదే ఆధారి పండు. కులబిందు వాదుల గురుదరుగారా పండు. కులబిందు వాదుల గురుదరుగారా పండు. కులబిందు కులమాయ కలతీతమై ఉండు. పండుదే ఆధారి పండు. పండు దొరకిన వారికి పండగై ఉండు. పండుదే ఆధారి పండు. గురుదేవ కులబిందు బిందు కలతీతమై ఉండు. కులబిందు బిందు కలతీతమై ఉండు. మనసు వీర బ్రహ్మ మరుగునాయుండు. పండుదే ఆధారి పండు. తాకిన వారికి పండగై ఉండు. పండుదే ఆధారి పండు. ఆహా, పొంగే గంగాభవాని కూడా ఊరుకున్నది. ఏటికెదురు నడువే మనసా, ఏటికెదురు నడువే. ఏటికెదురు నడు దాటే మార్గ చూటి తప్పక చూపుల నడుమ. ఏటికెదురు నడు దాటే మార్గ చూటి తప్పక చూపుల నడు. గాడు కొండల గట్ల నడు అడుగులోను తడుబడుచున్నది. ఎటికెదురు నడువే మనుస, ఏటికెదురు నడువే. గురుదేవ్ తడవ చేయవలదే మనస దారి ఎందు గలదే.
తడవ చేయవలదే మనసు దారి అందు గలదే తడవ చేయవలదే మనసు దారి అందు గలదే కుడియడం తడవ చేయక దారి తూపక కుడి అడములకు తడిబడుచుండగా నడువాలమ్మున నాగ కన్నెలకు ఎటుకెదురు నడువే మనుక ఎటుకెదురు నడువే ఆహా గురుదేవా, నమ్మిన వారిని నెట్లేట గెలిపోతువే. నమ్మి వచ్చితేనయ్యా నా పాలి దైవం, మా నమ్మి వచ్చితేనయ్యా నా పాలి దైవం, రమ్మని పిలువారే బ్రహ్మము దేవా. ఓ గురుదేవా, తమ్మియున్నదే అడవే కానానే సే కాటే, సిన్నీయము వీర బ్రహ్మము దేవా. ఓ గురుదేవా, భూముల యందు వనాలు కురాపించే, భూముల యందు వనాలు కురాపించే, నేనటులా నిలుతును బ్రహ్మము దేవా. ఓ గురుదేవా, కే మా జన పొడజండ లోపల లాపతి మా జన పొడజండ లోపల కోరు మెల్లయను బ్రహ్మము దేవా. గురుదేవ, కొండ ఎంటిది ఆచ కొడుకు ఎంటిది నీడ, కొండ ఎంటిది ఆచ కొడుకు ఎంటిది నీడకు నల్లింప నిలబదలగారు దేవా. ఓ గురుదేవా, సాధకు నేనైతే సాధు సిద్ధయ్యాను, సాధకు నేనైతే సాధు సిద్ధయ్యా, ఏదా మేల రవీర బ్రహ్మము దేవా. ఓ గురుదేవా, స్వామి నన్ను పుష్పమని నువ్వు సమాధి చేరితివే, ఏమయ్యా నా మనవి ఏమాయనయ్యా, ఏమయ్యా నా మనవి ఏమాయనయ్యా, నాద వీర బ్రహ్మ నంద గురుల స్వామి
పలకవు కలిసి మాట్లాడవు కలిసి మాట్లాడాలి కారణమయ్యా దేవా చలము చేతుత నన్ను జాదులు తమ్మని చలము చేతుత నన్ను జాదులు తమ్ తెలిసి ఉన్నావా దేవా